ఈశాన్య భారతాన్ని ఒక కుదుపుస్తున్న ప్రకృతి విలయం అస్సాం రాష్ట్రాన్ని కన్నీటి సంద్రంలో ముంచేస్తుంది. ఎటు చూసినా నీళ్లే, ఏ వైపు చూసినా ఆర్తనాదాలే. ఆకాశం నుంచి కురుస్తున్న వర్షాలు, భూమిపై ఉప్పొంగుతున్న నదులు కలిసి అస్సాం ప్రజలు బతుకులను చిన్నాభిన్నం చేశాయి. ఇళ్లలో హాయిగా నిద్రపోవలసిన పసిపిల్లలు జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న ఇళ్లను కళ్ల ముందే కోల్పోయి రోడ్డున పడ్డ వృద్ధుల రోదనలు గుండెల్ని పిండేస్తున్నాయి. గోలాఘాట్, శివసాగర్, చార్యాదేవ్, దిబ్రూగఢ్, జోర్హాట్, నాగావ్ తదితర 6 జిల్లాల్లో వరద పరిస్థితి అత్యంత దారుణంగా మారినట్లు కూడా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ పెను విషాదంలో ఇప్పటికే మరో 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా తెలుస్తోంది. వీరిలో చార్యాదేవ్లో 7, శివసాగర్లో 6, జోర్హాట్లో 1 మృత్యువాత పడ్డారు. దీంతో ఈ ఏడాది వరదల వల్ల మరణించిన వారి సంఖ్య మొత్తం 66కు చేరినట్లు ప్రభుత్వ అధికారిక నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. క్షణక్షణం పెరుగుతున్న మృతుల సంఖ్య చూస్తుంటే గుండెల్లో దడపుడుతూ ఉంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న ప్రజల దీనస్థితి ఎవరినైనా కంటతడి పెట్టించాల్సిందే. అస్సాంలో ముఖ్యంగా అప్పర్ అస్సాం ప్రాంతం పూర్తిగా కూడా జలమయమైపోయింది. బ్రహ్మపుత్ర నదిలో పాటు దిఖౌ, దిసాంగ్, ధన్సిరి వంటి ప్రధాన నదులన్నీ కూడా ఉగ్రరూపం దాల్చాయి. ఏ క్షణాన ఏ కట్ట తెగుతుందోననే భయంతో తీర ప్రాంత ప్రజలు వణికిపోతూ ఉన్నారు. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్న ఈ నదుల ప్రవాహం ఊళ్లను మింగేస్తోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం ఎక్కడికక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. ఈ విలయ తాండవంలో మనుషులతో పాటు మూగజీవాలు కూడా గల్లంతయ్యాయి. పశువులు, పెంపుడు జంతువులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవటం స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది. కనీసం తిండి గింజలు లేక తాగడానికి గుక్కెడు మంచినీరు దొరక్క ప్రజలు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. ఇప్పటి వరకు సుమారుగా 1.15 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక శిబిరాల్లో ఉంచారు. అయినప్పటికీ ఇంకా 6,55,000 మంది ప్రజలు వరద ముంపులోనే చిక్కుకొని అల్లాడిపోతున్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండడంతో రాష్ట్ర యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్లు కూడా ముమ్మరం చేశాయి. పడవల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి ఇళ్లపై చిక్కుకుపోయిన వారిని కాపాడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పరిస్థితులపై ప్రత్యేక దృష్టిని సారించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అస్సాం ముఖ్యమంత్రితో మాట్లాడి వరద పరిస్థితులపై ఆరా తీశారు. రాష్ట్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రం భరోసానైతే ఇవ్వడం జరిగింది. అయితే ఈ వరదలు కేవలం నీటి ముంపు మాత్రమే కాదు, వేలాది కుటుంబాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. పూరి గుడిసెలు మొదలుకొని పక్కా ఇళ్ల వరకు అన్ని నీటిలోనే నాశనమయ్యాయి. చేతికొచ్చిన పంటంతా బురద పాలైపోయింది. రైతులు పెట్టిన పెట్టుబడులన్నీ నీళ్ల పాలవ్వడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సాయం తాత్కాలిక ఊరటనిచ్చినా సర్వస్వం కోల్పోయిన ఈ ప్రజలు మళ్లీ కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. అస్సాం ప్రజలు ఈ కష్టకాలంలో దేశం మొత్తం వారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.